హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ అయితే ఇప్పటికైతే వెళ్తున్నాను అనమాట. అది కూడా ఎక్కడికంటే మురుదేశ్వర్. సో ఈ ట్రిప్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో ఈ ట్రిప్లో వచ్చేసి మేమైతే చాలా ప్లేసెస్ అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీరైతే హైదరాబాద్ టు దండేలి టు మృదువేశ్వర్ అయితే చూస్తారు. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అవుతుంది నైట్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అయితే వెళ్ళిపోవడమే. ఫైనల్గా ఓఆర్ఆర్ మీదకి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి దండేలి అనమాట. ఇదైతే మనకి హైదరాబాద్ నుంచి అరౌండ్ 600 kilometers అయితే ఉంది. సో దండేలి మురుదేశ్వర్ వెళ్ళడానికి 2-3 వేస్ అయితే ఉన్నాయి. మేము వచ్చేసి ప్రజెంట్ వెళ్ళే వే వచ్చేసి జడ్చర్ల, రాయచూర్ నుంచి హుబ్లీ అలా అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మహబూబ్ నగర్ అన్నమాట. Dreams we're chasing the echoes of silent screams, caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. మహబూబ్ నగర్ నుంచి ఒక 1 hour జర్నీ చేశాక మనమైతే తెలంగాణ కర్ణాటక బార్డర్కి అయితే రీచ్ అయిపోతాము. ఇప్పుడే బార్డర్ అయితే క్రాస్ చేస్తున్నాం అన్నమాట. కర్ణాటక ఎంటర్ అవ్వగానే మనమైతే ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మధ్యలో అయితే మనకి ఇలా రాయచూర్ పవర్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా దూరం నుంచి అయితే విజిబుల్ ఉందన్నమాట ఈ స్మోక్ అనేది. ఫైనల్గా రాయచూర్ కూడా రీచ్ అయిపోయాము. అండ్ కర్ణాటక అంటేనే మనకి ఫ్యూయల్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. సో ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ అయితే వేసుకుంటున్నాము వెహికల్. అండ్ నేనైతే పడుకొని పోయాను ఇంకా. హలో గైస్, గుడ్ మార్నింగ్. నేనైతే పడుకొని పోయాను బ్యాక్ సీట్లో. మా ఫ్రెండ్ కూడా ఒక 2 hours అలా డ్రైవ్ చేసి పడుకొని ఇంక మళ్ళీ మార్నింగ్ లేచా మళ్ళీ డ్రైవ్ అయితే చేస్తున్నాడు అనమాట. రాయచూర్ నుంచి అయితే సింగిల్ రోడ్లో వచ్చాము నైట్ అంతా. సో ఇప్పుడైతే మాకు ఒక 4 lane హైవే అయితే కనిపించింది. ఇదైతే ఎక్కేస్తున్నాము. ఇదైతే హుబ్లీ వరకు అయితే ఇదే హైవే ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా టిఫిన్ కూడా ఇక్కడే ఆన్ ది వేలోనే చూసుకొని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ.
ఈ వేలో విండ్ మిల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడైతే వెహికల్ ఆపి ఒకసారి చూద్దామని దిగి చూస్తున్నాను. చాలా అంటే చాలా ఉన్నాయి విండ్ మిల్స్. ఫైనల్గా హుబ్లీ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి దండేలి ఒక 75 కిలోమీటర్స్ అండ్ టైం అరౌండ్ 2 hours అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి హుబ్లీ టు పూణే హైవే అన్నమాట. ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకొని లోపలికి వెళ్తాము దండేలికి. ఫైనల్లీ వెల్కమ్ టు దండేలి గైస్. సో దండేలి అంటేనే మనకి గుర్తొచ్చేది రివర్ రాఫ్టింగ్ అండ్ వాటర్ యాక్టివిటీస్ అన్నమాట. సో లెట్స్ సీ ఉన్నాయా లేవా ఏంటి అనేది. సో ఇక్కడైతే పెద్దగా హడావిడి అయితే ఇంక అనిపించట్లేదు. సో ముందుకైతే వెళ్ళి అడుగుదామన్నట్టు ముందుకైతే వస్తున్నాము. సో ఇక్కడైతే లోకల్స్ వాళ్ళని అడిగాము. వాళ్ళైతే చెప్పింది ఏంటంటే యాక్టివిటీస్ దండేలిలో జరగవన్నమాట. మనకైతే ఒక 20 kilometers డిస్టెన్స్లో గణేష్ గుడి అని ఉంటుంది ప్లేస్. అక్కడ నుంచి యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. సో లెట్స్ గో, అక్కడికి అయితే వెళ్ళిపోదాము ఏం లేట్ చేయకుండా.
चाहत की बूंदें सच कर दे सपनों को सभी। फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। ये बादल की चादर, ये तारों के आंचल में छुप जाए हम पल दो पल हो। फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। ఫైనల్ గా గణేష్ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే కూడా క్రౌడ్ అయితే ఏం లేదు, మరి యాక్టివిటీస్ ఉన్నాయా లేవా లెట్స్ సీ. సో గాయస్ మా బ్యాడ్ లక్ అనుకుంటాను, ఇప్పుడైతే యాక్టివిటీస్ ఏం జరగట్లేదు. ఒక 1 వీక్ నుంచి అయితే స్టాప్ చేశారనమాట యాక్టివిటీస్. ఎందుకంటే కర్ణాటకలో ఫుల్ వర్షాలు పడే టైంలో మేము వెళ్ళాము అండ్ వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ అయితే ఉంది, అందుకే స్టాప్ చేశారంట. సో అక్కడే ఒక 1/2 అవర్ అలా టైం పాస్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే మురుదేశ్వర్ వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సడన్గా ఒకటేసారి పడతారా చేపలు? చేప కావాలి ఫ్రై. तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। ये बादल की चादर, ये तारों के आंचल में छुप जाए हम पल दो पल हो। फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। देखो कहाँ गए हम सनम साथ चलते। వెళ్ళే వేలో చాలా నైట్ లైట్స్ అయితే అయ్యాయంట. సో కొన్ని రోడ్లు అయితే రోడ్ డైవర్షన్స్ అయితే పెట్టారు. ఇప్పుడైతే ముంబైకి వచ్చి హైవే అయితే ఎక్కేసాము. फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। ये बादल की चादर, ये तारों के आंचल में छुप जाए हम पल दो पल हो। फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। హుబిలీ ఎంటర్ అయినప్పటి నుంచి మాకైతే రెయిన్స్ అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు. ఒక అట్లా 10-15 మినిట్స్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. చాలా ప్లజెంట్గా అయితే ఉంది, వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल। ये बादल की चादर, ये तारों के आंचल में छुप जाए हम पल दो पल हो। फलक तक चल साथ मेरे,
ఒక 70 కిలోమీటర్స్ హైవేలో ట్రావెల్ చేశాక రైట్ సైడ్ అయితే మనకి ఇలా ఆర్చ్ అయితే కనిపిస్తుంది. మురుదేశ్వర్ వెళ్ళడానికి వే అయితే ఇది. ఎవరైతే ఓన్ వెహికల్ కాకుండా బస్, ట్రైన్ లేదా ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే హుబ్లీ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఆర్చ్ వరకు, ఆర్చ్ దగ్గర దిగేసి ఆటో పట్టుకొని లోపలికి రావడమే అన్నమాట. ఇప్పుడైతే ఇంకా బీచ్ పక్కనే రూమ్ అయితే తీసేసుకున్నాము. దర్శనం టైం కూడా ఉంది అంటే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 8 o'clock అవుతుంది. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మార్నింగ్ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని శివ స్టాచ్యూ చూసుకొని మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మేము స్టార్ట్ అవుతాము. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాము. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.